అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. సినిమా అనేది కేవలం వినోదం కోసమే, కానీ కొందరు క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్లకు అది ఒక పక్కా మర్డర్ ప్లాన్లా కనిపిస్తోంది. దృశ్యం సినిమా చూసారుగా, అందులో హీరో లారీలో ఫోన్ పడేసి పోలీసులను ఎలా తప్పుదోవ పట్టిస్తాడో, సరిగ్గా అదే సీన్ను రియల్ లైఫ్లో అప్లై చేసింది ఒక కిరాతక భార్య. ప్రియుడితో కలిసి గంటల తరబడి క్రైమ్ సినిమాలు చూసింది. భర్తను ఎలా చంపాలి, శవాన్ని ఎక్కడ మాయం చేయాలి, పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి అనే దానికి సినిమాలు చూస్తూ స్కెచ్ వేసింది. అనుకున్నట్లే భర్తను సైలెంట్గా లేపేసింది. ఎవరికీ అనుమానం రాకుండా మహారాష్ట్ర సరిహద్దుల్లో తీసుకెళ్లి శవాన్ని పూడ్చేసింది. అసలు ట్విస్ట్ ఏంటంటే, సినిమాలో లాగే భర్త ఫోన్ను ఒక లారీలో పడేసి హైవేపై పంపించేసింది. విచారణలో నిజాలు తెలుసుకుని సాక్షాత్తు పోలీసులు షాక్ అవుతున్నారు. మియాపూర్లో భర్తను చంపిన భార్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్లోని మియాపూర్, ఇక్కడ పెంటేష్, సత్యవతి అనే భార్య భర్తలు నివాసం ఉంటున్నారు. వీరి సంసారం సాఫీగానే సాగుతున్న సమయంలో సత్యవతి జీవితంలోకి మధు అనే వ్యక్తి ప్రవేశించాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. పెంటేష్కి తెలియకుండా సత్యవతి, మధు ఇద్దరు చెట్టాపట్టలేసుకొని తిరిగారు. అయితే రోజుకు వీరి బంధానికి భర్త పెంటేష్ ఒక అడ్డుగోడలా కనిపిస్తూ వచ్చాడు. వాడు బతికుంటే తాము ప్రశాంతంగా ఉండలేమని, ఎలాగైనా పెంటేష్ను భూస్థాపితం చేయాలని ఆ ఇద్దరు లవర్స్ డిసైడ్ అయ్యారు. కానీ సాధారణంగా చంపేస్తే పోలీసులు వెంటనే పట్టుకుంటారు. మరి చట్టం కంటికి దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దానిపై క్రైమ్ సినిమాలు చూశారు. ఒక పక్క స్క్రిప్ట్ రాసుకోవడానికి డైరెక్టర్లు ఎంత హోంవర్క్ చేస్తారో, భర్తను చంపడానికి ఈ భార్య సత్యవతి, ఆమె ప్రియుడు మధు అంతకంటే ఎక్కువ హోంవర్క్ చేశారు. అందుకోసం వారు ఎంచుకున్న గురువులు ఎవరో తెలుసా? క్రైమ్ సినిమాలు. అవును, టాలీవుడ్ సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్లపై వీరు లూప్లో పెట్టి చూశారు. శవాన్ని ఎలా మాయం చేయాలి, లొకేషన్ ఎలా మార్చాలి, పోలీసులు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను ఎలా పట్టుకుంటారు అనే విషయాలపై పక్కాగా స్టడీ చేశారు. సినిమాలో హీరో ఫ్యామిలీని కాపాడుకోవడానికి ప్లాన్ వేస్తే, ఇక్కడ ఆ కిరాతకులు మాత్రం ఒక అమాయకుడి ప్రాణం తీయడానికి ఆ టెక్నిక్స్ అన్నింటినీ నోట్ చేసుకున్నారు. ప్లాన్ రెడీ అయ్యింది, ఇక యాక్షన్ స్టార్ట్ చేశారు. స్కెచ్ ప్రకారం ఒకరోజు రాత్రి సమయం చూసి భర్త పెంటేష్ను సత్యవతి, ఆమె ప్రియుడు మధు కలిసి సైలెంట్గా మట్టు పెట్టారు. ఇంట్లో హత్య చేస్తే శవాన్ని ఎక్కడ దాచాలి? అందుకే ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం శవాన్ని ఒక వాహనంలో వేసుకుని నేరుగా తెలంగాణ దాటించి మహారాష్ట్ర సరిహద్దుల్లోకి తీసుకెళ్లారు. ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతాన్ని చూసి అక్కడ పెంటేష్ శవాన్ని పూడ్చిపెట్టి ఆధారాలు దొరకకుండా దహనం చేసేశారు. ఇక అక్కడితో కథ అయిపోలేదు. అసలైన సినిమా ట్విస్ట్ ఇప్పుడే ఇచ్చింది సత్యవతి. పెంటేష్ బతికే ఉన్నాడని, ఎక్కడికో వెళ్ళిపోయాడని నమ్మించడానికి అతని మొబైల్ ఫోన్ను ఆన్ చేసి ఉంచారు. ఒక సుదూర ప్రాంతానికి వెళ్తున్న లారీని గమనించి, దృశ్యం సినిమాలో లాగే ఆ లారీ టాప్ మీదో లేదో క్యాబిన్లోనో ఆ ఫోన్ను పడేశారు. ఆ లారీ వెళ్తున్న కొద్దీ పెంటేష్ మొబైల్ సిగ్నల్ మారుతూ ఉంటుంది. పోలీసులు పెంటేష్ కోసమే వెతుకుతారు, కానీ తాము సేఫ్ అని విర్రవీగారు. ఎన్ని రోజులైనా పెంటేష్ ఇంటికి రాకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు పెంటేష్ ఫోన్ సిగ్నల్ను ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఫోన్ లొకేషన్ నిరంతరాయంగా హైవేలపై మారుతూ ఉండడం చూసి పోలీసులకు ఫస్ట్ డౌట్ వచ్చింది. ఒక వ్యక్తి అంత వేగంగా అదే రాత్రింబవళ్లు హైవేలపై ఎందుకు తిరుగుతాడని నిఘా పెట్టారు. తీరా చూస్తే ఆ ఫోన్ ఒక లారీలో ప్రయాణిస్తుందని తేలింది. అక్కడే పోలీసుల మైండ్లో దృశ్యం సినిమా లైట్ వెలిగింది. వెంటనే సత్యవతి, ఆమె ప్రియుడు మధు కాల్ డేటాను శాస్త్రీయంగా పరిశీలించారు. వారిద్దరి లొకేషన్లు కూడా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఒకే సమయంలో ఉన్నట్లు తెలియడంతో సత్యవతిని పోలీస్ స్టేషన్కు లాగారు. థర్డ్ డిగ్రీ చూపించేసరికి ఆ సినిమా స్క్రిప్ట్ ప్లే మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ప్రియుడితో కలిసి భర్తను ఎలా చంపింది, సినిమాలను చూసి ఎలా కాపీ కొట్టింది అనేదాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు సైతం ముక్కున వేలేసుకున్నారు. సినిమాల్లో చూపించే నేరాలను స్ఫూర్తిగా తీసుకొని రియల్ లైఫ్లో అప్లై చేస్తే లీగల్గా దొరికిపోవడం ఖాయం. ఎందుకంటే రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. ఎంత తెలివిగా ప్లాన్ చేసినా చట్టం ముందు ఏ నేరస్తుడు తప్పించుకోలేడు అనడానికి మియాపూర్ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. కట్టుకున్న భర్తను ప్రియుడి కోసం ఇంత దారుణంగా చంపిన ఈ కిరాతక భార్యకు ఎలాంటి శిక్ష పడాలో కింద కామెంట్స్లో చెప్పండి మరి.